jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రేషన్ కార్డులో అనుకోకుండా మీ రేషన్ కార్డులో వేరే వాళ్ళ పేర్లు, వేరే వాళ్ళ రేషన్ కార్డులో మీ పేర్లు ఏ విధంగా వచ్చాయి? మీ సేవలో మీరు అప్లై చేసుకున్నారా, లేదంటే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారా, లేకుంటే మీరు ప్రజావాణిలో అప్లై చేసుకున్నారా, మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో యాడ్ చేసుకున్నారా, మీరు రేషన్ కార్డు సపరేట్ కావాలని మీ పేరు రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేసుకున్నవారా, మీకు రేషన్ కార్డు సపరేట్ కావాలని మీ రేషన్ కార్డులో నుంచి పేరు డిలీట్ చేయించుకున్నారా? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ విలేజ్ నేమ్ కానీ మీ డిస్టిక్ నేమ్ కానీ కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5 లక్షల మందికి అయితే రేషన్ కార్డ్స్ ఇష్యూ కావడం అయితే జరిగింది. అంటే కొత్త రేషన్ కార్డ్స్ కొంతమందికి మాత్రమైతే వచ్చాయి. కొంతమంది పేర్లు ఉన్న రేషన్ కార్డులో యాడ్ కావడం అయితే జరిగింది. అయితే చాలా మంది అనుకోకుండా రేషన్ కార్డు డిలీట్ చేయించుకున్న, వాళ్ళ పిల్లల పేర్లు యాడ్ చేయించుకున్న, పిల్లల పేర్లు మాత్రం వాళ్ళ పాత రేషన్ కార్డులో యాడ్ అయ్యాయి. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే రేషన్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం అయితే జరిగింది. అయితే చాలా మంది ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు తెలిసిందనంటే, వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా మందికి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయన్న విషయం అయితే తెలిసింది. అప్పటి వరకు కూడా చాలా మందికి అయితే తెలియదు. అయితే పిల్లల పేర్లు యాడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం పాత రేషన్ కార్డులో కొంతమంది మాత్రం అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు సపరేట్ కావాలని డిలీట్ చేయించుకుంటే వాళ్ళ రేషన్ కార్డులో నుంచి పేరు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంటే ఎగ్జాంపుల్కి వాళ్ళ భార్య పిల్లల పేర్లు వచ్చాయి, కానీ అతని పేరు మాత్రం రేషన్ కార్డులో అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ డిలీట్ చేయించుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర కానీ లేదంటే వేరే రేషన్ కార్డులో వెళ్ళడం అయితే జరిగింది. చాలా మందికి అనుకోకుండా ఈ పొరపాటు అయితే జరిగింది. అసలు ఈ పొరపాటు ఏ విధంగా జరిగింది, దాన్ని ఏ విధంగా సరి చేయాలి కూడా తెలుసుకుందాము. అయితే చాలా మంది పిల్లల పేర్లు యాడ్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేసుకున్నారు. వాళ్ళు మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, ప్రజావాణిలో అప్లై చేసుకున్న వాళ్ళు అయినా సరే అసలు ఎప్పుడు యాడ్ చేసిన వాళ్ళకి ఈ రేషన్ కార్డు ఇష్యూ అయ్యాయి కూడా అర్థం కావడం అయితే లేదు. అసలు ఈ రేషన్ కార్డులో పేర్లు వేరే వాళ్ళ రేషన్ కార్డులో మీ పేర్లు, మీ రేషన్ కార్డులో వేరే వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళు మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్లో మీరైతే సంప్రదించండి. మీ ఎంఆర్ఓను సంప్రదిస్తే వాళ్ళు ఏం చేయాలని విషయం కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే ఇది సాంకేతిక కారణాల వల్ల ఏర్పడిందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ విధంగా సమస్య వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓని సంప్రదించండి. మీరు ఎంఆర్ఓని సంప్రదిస్తే వాళ్ళు జిల్లా సివిల్ సప్లై అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే మీ రేషన్ కార్డులో మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు, వాళ్ళ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు కాకుండా మీ పేర్లు, ఈ విధంగా తెలంగాణ మొత్తం ప్రజలకు కాకుండా కొంతమందికి మాత్రం ఈ విధంగా అయితే జరిగింది. ఈ విధంగా జరిగిన వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించండి. ఎందుకనంటే మీ రేషన్ కార్డులో మీ పేరు లేకుంటే మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా అప్లై చేసే టైంలో మీకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని కూడా మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.